రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తోనే కలిసి పనిచేస్తాము అని చెప్పారు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. పొత్తుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు లేఖ రాశామని, సానుకూల నిర్ణయం వస్తుంది అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పదవుల అంశంలో తమ పార్టీ క్యాడర్లో తీవ్రమైన అసంతృప్తి ఉందని, పదవుల కేటాయింపుపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాన్ని తీసుకుంటుందని నమ్మకం ఉంది అంటున్నారు ప్రొఫెసర్ కోదండరాం. ప్రొఫెసర్ కోదండరాంతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. వస్తూ ఉన్నాయి. టీజేఎస్ ఏంటి ముఖ చిత్రం ఏంటి, ఎలా ఉండబోతుంది, ప్రభుత్వంతో కలిసిపోతుందా లేదంటే ఒంటరిగా పోటీ చేస్తుందా? దాంతోపాటు అనేక అంశాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఉంది, ఇటు సింగరేణి అంశం ఉంది, అనేక అంశాలు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనతో ప్రొఫెసర్ కోదండరాం జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. సార్ ఏంటి సార్, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా వెళ్తారు? మీ క్యాడర్ ఇప్పటికే అనుకున్న పదవులు కావచ్చు, లేదంటే ఇంకో ఇతరత్ర అంశాలు కావచ్చు, ప్రభుత్వం నుంచి రాలేదు అనేది కూడా క్యాడర్ కొంత అసంతృప్తిలో ఉంది. ఏ విధంగా వెళ్తారు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో? ప్రభుత్వంతో కలిసిపోతారా, ఒంటరిగా పోతారా? కలిసి పోవాలనేది మా ప్రయత్నం. ఎందుకంటే ఇంతకాలం కలిసి ఇంత దాకా ప్రయాణం చేసినాం. ఇప్పుడు కూడా కలిసి ప్రయాణం చేయటమే మంచిది అనే ఆలోచనతో ఉన్నాం. తప్పకుండా కలిసి ఆల్రెడీ మేము పిసిసి అధ్యక్షుల వారికి ఒక ఉత్తరం ఇచ్చినాం. కాబట్టి వాళ్ళు ఏదన్నా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారనే ఆశ ఉంది. ఇక నిర్ణయం ఏదైనా కొన్ని చోట్లైనా కాంటాక్ట్ చేద్దామనేది మేము నిర్ణయం తీసుకున్నాం. ఏంటి ఇప్పటివరకు క్యాడర్ కూడా కొంత అసంతృప్తిలో ఉంది. అనుకున్న పదవులు రాలేదు, నామినేటెడ్ పదవులు కావచ్చు, మీ ఎమ్మెల్సీ కావచ్చు, అనేక అంశాల్లో ఉన్నాయి. సో వీటిని క్యాడర్ని ఎట్లా మెయింటైన్ చేస్తారు? ప్రభుత్వాన్ని ఏమైనా కోరుతారు? తీవ్రమైన అసంతృప్తి ఉంది మా సభ్యుల్లో కూడా. ఎందుకంటే సహజమైన కారణమే అది. ఆ కారణము ఏంటంటే ఏదో అవకాశం కల్పిస్తామన్నారు, కల్పించలేదు. ఆ సగకాలం గడిచిపోయింది, ఇకనైనా ఇస్తారో ఇయ్యరో అనేది ఒక ఆవేదన ఉంది. ఈ ఆవేదన వల్ల తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తిని మనం కొంత ప్రభుత్వానికి కూడా మేము తెలియజెప్పినాం. మళ్ళొకసారి ఇవన్నీ నివేదించి తొందరగా న్యాయం చేయవలసిందిగా మేము అభ్యర్థిస్తాం. మరి చేయకపోతే ఏం చేయాలనేది ఇక తర్వాత మేము మళ్ళొకసారి కూర్చొని ఆలోచన చేస్తాం. సార్ ఇంకొకటి, సింగరేణి అంశము చాలా అంశాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు టెండర్లో గోల్మాల్ జరిగినాయి, మంత్రుల మధ్య అనేక విభేదాల మధ్యనే బయటపడింది అనేది ఒకవైపు జరుగుతుంది. కార్మికులు మాత్రం 42,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది సింగరేణి అదేం చెప్తుంది. ఒకవైపు డిస్కామ్లు కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, జెన్కో కావచ్చు, ఒక రకంగా చెప్తోంది. ఓవరాల్గా దీని మీద కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు ఎలాంటి సంబంధం లేదు అనేది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఓవరాల్గా ఈ నైని బ్లాక్ కావచ్చు, సింగరేణి ఎట్లా చూస్తారు, ఎట్లా అబ్జర్వ్ చేస్తారు? ఇది మొత్తం మీద ఏంటంటే ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్లు దీని నుంచి లబ్ధి పొందాలనే ప్రయత్నం ఒకటి మంచిది కాదు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. చాలా కీలకం ఏంటంటే ఈ బొగ్గు సహజ సంపద, ప్రయోజనాలు కూడా ప్రజలకే దక్కాలి. ప్రైవేట్ సంస్థల కంటే ఎవరు ఇస్తారు? కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం? కాంట్రాక్టర్లకు ఇప్పుడు ఏమైందంటే సరళీకరణ విధానాలు ప్రవేశపెట్టిన తర్వాత పై మట్టిని, ఉపరితల బొగ్గు మట్టి పొరలను తొలగించే పని కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. ఆ కాంట్రాక్టర్లు విపరీతంగా లాభపడుతున్నారు. మరోవైపు ఏమో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి చేసి నిలబెట్టడానికి విశేషంగా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ప్రయత్నం చేస్తున్నారు. ఇంతటి ఒక వ్యత్యాసం అనేది కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు దక్కుతుంటే నెలవారీ ఖర్చులకు కూడా సరిపోనటువంటి జీతాలేమో కాంట్రాక్ట్ కార్మికులకు వస్తున్నాయి. ఇంతటి వ్యత్యాసం అనేది మంచిది కాదు. ఇది సింగరేణి సంపదలో కొంత వాటా అక్కడ పనిచేసే కార్మికులకే దక్కటం న్యాయసమ్మతం, సమాజానికి ఉపయోగపడటమే న్యాయసమ్మతం. అందుకని మేము మొట్టమొదటి కేంద్రాన్ని కోరేది ఏంటంటే అసలు ఈ బొగ్గు సహజ సంపద, ఈ సంపదపై అధికారాన్ని సంపూర్ణంగా సింగరేణికి ఇవ్వండి. దాన్ని మళ్ళీ ఆక్షన్ పేరుతో ప్రైవేట్ కాంట్రాక్టర్లను దొడ్డిదారిని తెచ్చే ప్రయత్నం మంచిది కాదు. ఏం సరే, ఫోన్ ట్యాపింగ్లో లొటపేస్ కేసు అంటున్నాడు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మీరు కూడా బాధ్యులుగా ఉన్నారనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఎట్లా చూస్తారు? నాంచుడు ధోరణి ప్రభుత్వం కూడా గత 2 ఏళ్ల నుంచి నాంచుడు ధోరణి చేస్తుంది, ఇప్పటిపై యాక్షన్ లేదు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మీ అభిప్రాయం ఎలా ఉంటుంది? లొట్టపీస్ కేసుకి ఇంత లొల్లి ఎందుకండి? ఇంత లొల్లి అవసరం లేదు కదా. మీరు ఎక్కడో ఇది మిమ్మల్ని గెలుగుతున్నది కాబట్టి ప్రైవేటు వ్యక్తుల మీద పెత్తనం కోసం మీకు అధికారం ఇవ్వలేదు. ప్రైవేటు జీవితాల మీద జోక్యం చేసుకోవటానికి మీకు అధికారం ఇవ్వలేదు. మీరు చేస్తున్న వ్యవహారం ఏది కూడా సరిగ్గా లేదు. సమాధానం చెప్పవలసి ఉన్నది చెప్పాలి మీరు, అది మీ బాధ్యత. సమాధానం చెప్పమని పిలిచినంతనే ఉలిక్కి పడవలసిన అవసరం లేదని కూడా నేను ఈ సందర్భంగా స్పష్టం చేయదలిచాను. పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతోనే కలిసి వెళ్తాం, కొన్ని చోట్ల పోటీ చేయాలనేది ఉంది. మా పార్టీ క్యాడర్ కూడా చాలా అసంతృప్తిలో ఉంది. ఇప్పటివరకు అయితే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి
పార్టీకి సంబంధించిన అంశాలు కొన్ని మా డిమాండ్స్ కూడా కొన్ని పెట్టాము. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తాం, కాంగ్రెస్ పార్టీతోనే అలవెన్స్లోనే ముందుకు వెళ్తాం అన్నది కూడా చెప్తా ఉన్నారు. అట్లనే ఈ టెండర్లలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన కొన్ని నిబంధనలు పెట్టింది సింగరేణిలో, అవి ఎత్తివేయాలి, పూర్తి అజమాయిషి రాష్ట్రానికి ఇవ్వాలన్నది కూడా ఒక అంశం చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ లోటోపీస్ కేసు అయితే ఎందుకు ఉలికి పడుతున్నారు కేటీఆర్ అన్నది కూడా చాలా కోదండరాం చెప్తున్నారు. అట్లనే ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఎవరికి లేదు, అది సరైన పద్ధతి కూడా కాదు అనేది కూడా చెప్తూ ఉన్నారు. అట్లనే కవితకు సంబంధించిన అంశంలో పార్టీ పెట్టినప్పుడు మాట్లాడదాం అనేది కూడా కోదండరాం చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో వెంకట్, బిగ్ టీవీ.